నమస్తే అండి. 3, 4, 5 తరగతులకి వీ లవ్ రీడింగ్ డే 8 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథలో ఈరోజు మనం నేర్చుకునే కథ నాగుపాము బంగారు నాణెం. పూర్వం ఒక గ్రామంలో హరిదత్తుడు అనే వ్యక్తి నివసించేవాడు. అతను ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఎంత కష్టించినా పంట సరిగా పండేది కాదు. మంచి ఎండలో పొలం దున్ని అతడు అలసిపోయాడు. విశ్రాంతి కోసం తన పొలంలోని చెట్టు కింద నడుము వాల్చాడు. ఆ చుట్టుపక్కన ఒక పుట్ట ఉంది. అందులో ఓ నాగుపాము ఉండేది. హరిదత్తుడు ఇలా అనుకున్నాడు, ఈ పుట్టలోని నాగుపాము నా పొలంను కాపాడుతుంది, కానీ నేను ఒక్కరోజు కూడా దానికి పాలు పోయలేదు. అందుకే కాబోలు నా పొలంలో పంటలు సరిగా పండటం లేదు. రేపటి నుండి పాలు పోసి ఈ పామును పూజిస్తాను అని అనుకున్నాడు. తర్వాతి రోజు సాయంత్రం ఓ మట్టి పాత్రలో పాలు పోసి పుట్ట వద్ద ఉంచి ఇంటికి వెళ్ళాడు. మరునాడు వచ్చి చూసేసరికి మట్టి పాత్రలో పాలు లేవు, ఒక బంగారు నాణెం ఉంది. అది చూసి ఆనందించాడు హరిదత్తుడు. మీరు ఈ స్టోరీని విన్నారు కదా, దీనిలో మరి కొన్ని క్వశ్చన్స్ మీరు తయారు చేయండి ఈరోజు. నెక్స్ట్ ఇంగ్లీష్ స్టోరీ రీడింగ్లో ద హంటర్ అండ్ ద ర్యాబిట్. ఏ హంటర్ వన్స్ క్యాప్చర్డ్ ఏ ర్యాబిట్. The rabbit was scared at first, but then calmed itself down. It was a brilliant rabbit. He thought of a plan to save himself. He said to the hunter, I will show you a place full of gold to keep you rich for the rest of your life if you let me go. The hunter got very greedy after listening to the deal. He said, where is the place? You will have to show it to me now. The clever rabbit, you first have to leave me, then you can follow me. The moment the hunter placed the rabbit on the ground, the rabbit ran away. The hunter watched the rabbit flee in deep regret, but he could do nothing now. దీంట్లో మనకి మోరల్ వచ్చి, బీయింగ్ పేషెంట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇక్కడ మనకి కొన్ని పదాలు తిరగేసి ఇచ్చాడు. ఆ అక్షరాలు తిరగేసి ఇచ్చాడు. ఆ అక్షరాలని రీఅరేంజ్ చేస్తే మన సరైన క్రమంలో రాసినట్లయితే మనకి మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఫస్ట్ చూడండి, చీకటి, వర్షం, తీయని, గది, ఏనుగు, తలుపు. నెక్స్ట్ వడ, కమల, కనకం, రాముడు, సమయం, వరము. మీరు ఇలాంటి మరికొన్నిటిని తయారు చేసి మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు చదవండి.